అమజ్యా తండ్రి, ఆయన కుమారుడు ఉజ్జియా. ఇందాక అమజ్యా చరిత్రను మనం ధ్యానించుకునేటప్పుడు ఆయన గురించి ఇవ్వబడిన ఇన్స్ట్రక్షన్ చూసారా? ఏమనుంది? అమజ్యా 25 సంవత్సరాల వాడై రాజ్యము మీదకెక్కెను, 29 సంవత్సరాలు ఏలెను. అతని తల్లి పేరు, ఇప్పుడు 26వ అధ్యాయం చదవండి, 26వ అధ్యాయం 3వ వచనం. ఉజ్జియా ఏలను ఆరంభించినప్పుడు 16 ఇయర్స్ వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. దేవునికి స్తోత్రం. యెరూషలేము కాపురస్తురాలు. ఇప్పుడు ఆ ఇంట్రడక్షన్కి ఏమన్నా తేడా ఉందా? ఆ ఇంట్రడక్షన్కి ఏమన్నా తేడా ఉందా? ఒక్క పుల్లైన తేడా ఉందా? అక్కడ ఆయన వయసుతో చెప్పబడింది, ఇక్కడ ఆయన వయసుతో చెప్పబడింది. అక్కడ ఆయన ఎన్ని సంవత్సరాలు ఏలేడో చెప్పారు, ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఏలేడో చెప్పారు. అక్కడ ఆయన తల్లి పేరు చెప్పబడింది, ఇక్కడ ఆయన తల్లి పేరు చెప్పబడింది కదా. వెంట నేను చూద్దాం. ఇప్పుడు 5వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము, దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఆయన ఎవరిని ఆశ్రయించాడు? దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం దీవించబడ్డాడు. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం దీవించబడ్డాడు. అమజ్యా దేవుణ్ణి ఆశ్రయించాడా? ఆశ్రయించాడు. ధర్మశాస్త్రాన్ని పాటించాడు, దైవజనుడి మాట విన్నాడు, ప్రవక్త మాట విన్నాడు, అంత బాగానే ఉంది. దేవుని దృష్టిలో యథార్థమైన వాడిని సాక్ష్యం పొందుకున్నాడు. ఉజ్జియా కూడా అంతే. చక్కగా ఎక్కాడు. 16 సంవత్సరాలకే ఎక్కేశాడు. 52 సంవత్సరాలు వేలాడు. అంత బాగానే ఉంది. తన తల్లి పేరు చెప్పబడింది. అక్కడ కూడా అంతే. దేవుణ్ణి ఆశ్రయించాడు. ఆ ప్రవక్తను, గొప్ప ప్రవక్త. ఆ ప్రవక్త రాయబడిన మాట చూడండి 5వ అధ్యాయంలో. జకర్యా దినములలో అతడు దేవునిని ఆశ్రయించినంతకాలం బాగానే ఉన్నాడు. ఫిలిష్తీయులను ఓడించాడు. తర్వాత మంచి కార్యాలు తలపెట్టి ఫార్మింగ్ చేశాడు.